అనగా అనగా ఒక ఊరిలో వాణి, వర్మ అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. వారికి సంతానం లేదు. వాళ్ళు చాలా మంచివాళ్ళు. ఆ ఊళ్ళో వాళ్ళ మంచితనాన్ని గురించి చెప్పుకొని వారంటే ఎవ్వరూ లేరు. ఒకరోజు రాత్రి పెద్ద వర్షం పడుతూ ఉంది. ఆ సమయంలో వర్మ, వాణి భోజనానికి కూర్చోబోతూ ఉండగా ఎవరో తలుపుని దడదడా తట్టారు. తలుపు తీసి చూస్తే వర్షంలో తడిసి ముద్దయిపోయిన యువ దంపతులు కనిపించారు వాళ్ళకి. పట్నానికని బయలుదేరి వర్షంలో చిక్కుపడ్డాం. ఈ రాత్రికి మీ ఇంట ఉండనిస్తారా అని వాళ్ళు వారిని అడిగారు. సరే అని ఒప్పుకున్నారు వాళ్ళు. వాణి లోపలికి రండి అంటూ వాళ్ళని ఆహ్వానించింది కూడా. తర్వాత భోజనం పెట్టి వాళ్ళు పడుకోవడానికి గాను ఏర్పాటు చేసింది. వాళ్ళు తిన్నాక అన్నం కొద్దిగానే మిగిలింది. అంచేత వాణి తన భర్తనే అన్నాన్ని తినేమంది. కారణం ఏంటంటే మళ్ళీ వండడానికి గాను పుల్లలు లేవు. ఈ విషయం తెలిసిన వర్మ ఇద్దరం కలిసి చెరుసగం ఇదే తినేద్దాము అన్నాడు. పట్టుపట్టాడు కూడా. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ చెరి కాస్త తిని పడుకున్నారు. తెల్లవారుతూ ఉండగా ఎవరో గట్టిగా రోదిస్తూ ఉన్నట్లు వాళ్ళకి వినిపించింది. దాంతో ఉలిక్కిపడి లేచారు వాళ్ళు. వీధి తలుపు తీసి చూస్తే గుమ్మంలో రాత్రి వచ్చిన మనిషి కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది. అకారణంగా ఈ మనిషి గుమ్మంలో కూర్చుని ఎందుకు ఏడుస్తోందో అర్థం కాక వాణి, వర్మలు నిర్ఘాంతపోయారు. ఎందుకని అలా ఏడుస్తూ ఉన్నావు అని వివరం అడిగారు. నా కాపురం గంగపాలు అయిపోయింది. ఏం చెప్పను? రాత్రి ఈ ఇంటికి రాకపోయినా బాగుండేది. రాత్రి నా భర్త మీ అన్యోన్యతని చూసి నువ్వు ఎప్పుడైనా నన్ను ఈ ఇంటి ఇల్లాల్లాగా అభిమానించావా, ప్రేమించావా అని గట్టిగా గసిరి నా మీద ప్రేమ లేని భార్య నాకు దేనికి అని ఎంత చెప్తున్నా సరే వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. మొండి మనిషి, ఇక మళ్ళీ తిరిగి రాడు అంది ఎక్కుతూ. ఆమె పేరు చంద్రమతి. వర్మ ఆమె భర్త కోసం ఆత్రంగా ఊరంతా వెతికాడు. ఎక్కడా అతని జాడే లేదు. నాకు తెలుసు ఆయన ఇక రాడు. నాకు ఇంకెవ్వరూ లేరు. లోతైన బావి ఏదైనా ఉంటే చూసి దాంట్లో దూకేస్తాను అంటూ చంద్రమతి మళ్ళీ ఏడ్చింది. ఆమె స్థితి చూసి భార్యాభర్తల మనసు కరిగిపోయింది. దానితో చంద్రమతిని వర్మ, వాణీలిద్దరూ కూడా ఓదార్చారు. నువ్వు ఏం బాధపడకు. నీ భర్త మనసు మారి తిరిగి వచ్చేదాకా కూడా నువ్వు నిరభ్యంతరంగా మా ఇంటనే ఉండవచ్చు. నిన్ను ఎవ్వరూ అడ్డుపెట్టేవాళ్ళు కానీ అడిగేవారు కానీ ఉండరు అన్నారు. అది మొదలు చంద్రమతి వాళ్ళింట్లోనే ఒక మనిషిగా కలిసిపోయి ఉండిపోయింది. ఆమె చాలా మెత్తని మనిషిగా కనబడుతూ వచ్చింది. రాత్రి వంట ఆమె చేసేది. 4 రోజులు గడిచాయి. వర్మకి చిన్ననాటి స్నేహితుడు మురారి అనేవాడు ఒకడున్నాడు. అతడు 4 రోజులు ఉండిపోవడానికి గాను వచ్చాడు. అతడు వ్యాపార నిమిత్తం 4-3 నెలలకు ఒకసారి వచ్చి వెడుతూ ఉంటాడు వీళ్ళింటికి. క్రిందటిసారి వచ్చినప్పుడు ఈ చంద్రమతి అనే మనిషి అతనికి ఎక్కడా కనిపించలే. ఈమె ఎవరో కొత్తదని ఆమె గురించిన విషయం అంతా కూడా వర్మ నుంచి అడిగి తెలుసుకున్నాడు. ఆ రాత్రి అందరికీ చంద్రమతే వడ్డించింది. భోజనం అయ్యాక మురారి వసారాలో మంచం వేసుకుని పడుకున్నాడు. కానీ అతనికి చాలాసేపటి దాకా నిద్ర పట్టలే. అర్ధరాత్రి వేళ నిద్ర పడుతూ ఉండగా ఏదో అలికిడి అయ్యి మెలకువ వచ్చింది. చంద్రమతి చేతిలో దీపం పట్టుకుని చిన్నగా వంటింటి తలుపు తీస్తూ ఉంది. ఇంట్లో ఉంటూ ఉన్న మనిషే కదా, ఇంత నిశ్శబ్దంగా వంటింటి తలుపు తీయాల్సిన అవసరం ఏంటా అని మురారికి చంద్రమతి ప్రవర్తన మీద అనుమానం కలిగింది. ఇంతలో వంటింటికి వీధి వైపు ఉన్న కిటికీ నుంచి ఏదో చప్పుడు వినవచ్చింది. ఆమె వంటగదిలోకి వెళ్ళగానే అతడు చప్పుడు చేయకుండా లేచి చిన్న కిటికీలో నుంచి వంటగదిలోకి తొంగి చూశాడు. చంద్రమతి ఒక గిన్నెలో అన్నం, కూర, పులుసు, పెరుగు అమర్చి కిటికీలో నుంచి లోపలికి వచ్చిన చేతులకి అందించింది. ఇంకా ఎన్నాళ్ళు ఈ అర్ధరాత్రి భోజనాలు? ఎలాగో ఇనపెట్టెలో డబ్బు చిక్కించుకుని త్వరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది కదా అన్నాడు అవతల మనిషి చీకట్లో ఉండి. అయితే దానికి చంద్రమతి ఇలా అంది. ఎందుకు అంత కంగారు పడతావు? వాళ్ళకి ఇప్పుడిప్పుడే నా మీద పూర్తిగా నమ్మకం కలుగుతూ ఉంది. వాళ్ళు తొందరలో ఏదో ఒక ఊరు వెళ్ళబోతూ ఉన్నారు పెళ్ళికని. ఆ సమయంలో అదును చూసుకుని మన పని కాస్త మనం పూర్తి చేసుకుని ఇక్కడి నుంచి పరారైపోదాం. అంతవరకు తొందరపడకు అంది. అమ్మో, ఎంతటి మోసం! పైకి అమాయకంగా కనిపిస్తూ మా వాళ్ళ మంచితనాన్ని ఆసరా చేసుకుని మొగుడితో కలిసి వాళ్ళకే టోకరా వెయ్యాలి అనుకుంటూ ఉంది. ఎంత నాటకం ఆడుతూ ఉంది ఇది! ఉండు, నీ ఆట కట్టిస్తాను అంటూ మురారి తనలో తానే అనుకుంటూ అతను వెంటనే వెళ్ళి పడుకున్నాడు. చంద్రమతి గురించి వాణివర్మలకి చెప్పి వాళ్ళ మనసు నొప్పించకుండా వాళ్ళ ఇంటిని పట్టిన ఈ దెయ్యాన్ని ఎలాగైనా వదలగొట్టాలని మనసులో నిశ్చయించుకున్నాడు. మర్నాడు తెల్లవారుతూనే అతను చంద్రమతికి వినిపించేలాగా వర్మతో, బాబోయ్, రాత్రి నేను కన్ను మూస్తే ఒట్టు మీ ఇంట్లో దెయ్యం చేరినట్టు ఉంది. రాత్రంతా గజ్జెల చప్పుడు. నేను తూర్పుగా వేసుకున్న మంచం కాస్త
తెల్లవారేసరికి పడమట వైపుకి ఈడ్చుకుపోయింది. కిటికీలో పెట్టిన మంచినీళ్ల గిన్నె మంచం కింద ఉంది చూడు. నేను కాబట్టి బ్రతికి బయటపడ్డాను. మరొకరైతే తోడు లేకుండా మీ ఇంట పడుకోలేరు కదా, వాళ్ళ సంగతి ఇంకా హరి అన్నట్టే అన్నాడు. ఈ మాటలు వినేసరికి వాణివర్మలు హడిలిపోయి, అయితే భూతవైద్యుణ్ణి పిలిపిద్దాం అన్నారు. మీరేం కంగారు పడకండి, ఎటువంటి దెయ్యాన్ని అయినా సరే నేను వదలగొట్టగలను అని వాణివర్మలిద్దరికీ కూడా ధైర్యం చెప్పాడు. మర్నాడు రాత్రి అతను ఎవరికీ తెలియకుండా బజార్లోకి వెళ్ళి ఒక గజ్జెల జతనే కొనుక్కొచ్చాడు. అప్పుడప్పుడు వాటిని చప్పుడు చేయసాగాడు. తర్వాత అతను తలగడని మంచం మీద నిలువుగా అమర్చి వాటి మీద దుప్పటి కప్పి పెరటి వైపు వెళ్ళి వంటింటి కిటికీకి చప్పుడు చేశాడు. చాలాసేపటికి ఎలాగో ధైర్యం చేసుకుని చంద్రమతి వచ్చి గిన్నెలో అన్నీ సర్ది మురారి చేతులకి గిన్నెని అందించింది. మురారి చప్పున ఆ గిన్నెని తీసుకుని ఇంట్లోకి వచ్చేసి ఆ గిన్నెని చంద్రమతి మంచం మీద పెట్టి మంచాన్ని ఇంకో పక్కకి ఈడ్చేసి ఏమీ ఎరగనట్టుగా తన మంచం మీద తాను పడుకున్నాడు. చంద్రమతి గిన్నె తిరిగి ఇస్తాడేమోనని ఎంతసేపు ఎదురు చూసినా కూడా తన భర్త గిన్నెని తిరిగి ఇవ్వట్లే. దానితో కిటికీని సమీపించి బయట తన భర్త జాడ కనిపించకపోవడంతో వంటగది తలుపు మూసేసి తన గదిలోకి వెళ్ళి కెవ్వున కేక పెట్టింది. ఆ కేకకి వర్మ, వాణి కూడా ఉలిక్కిపడి నిద్ర నుంచి లేచి చంద్రమతి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పుడే లేచినట్టుగా మురారి కూడా వచ్చాడు. చంద్రమతి చెదిరిపోయిన గొంతుతో భయంగా, దెయ్యం ఉందన్న మాట నిజమే, ఎందుకంటే ఇందాక నాకు చాలాసేపే గజ్జెల చప్పుడు వినిపించింది. నాకు భయం వేసి మంచినీళ్లు తాగి వచ్చేలోపు ఆ మూల ఉండాల్సిన మంచం ఇదిగో ఈ మూలకే వచ్చేసింది. చూడండి, వంటింట్లో ఉండాల్సిన అన్నంగిన్ని కాస్త నా మంచం మీదకి వచ్చింది అంది. దానితో వర్మ, వాణి భయపడకండి, త్వరలోనే ఈ దెయ్యం భరతం పట్టిద్దాం అన్నారు వాణివర్మలు. మురారి 2 రోజుల పాటు ఎవరికంటా పడకుండా రాత్రిళ్ళు గజ్జెల చప్పుడు చేస్తూనే ఉన్నాడు. అందుకే తన భర్త వంటింటి కిటికీ చప్పుడు చేస్తూ ఉన్నా సరే చంద్రమతి గది విడిచి బయటికి రావడానికి భయపడుతూ వచ్చింది. 3వ నాటి రాత్రి మురారి బయటనే పొంచి ఉండి చంద్రమతి భర్త పెరటిదోవన రాబోతూ ఉండగా తాను అదే దారిన వెళ్ళిపోతూ ఉన్నవాడిలాగా అతడికి ఎదురుపడ్డాడు. నా చెల్లికి ఇంత ద్రోహం చేస్తాడా, నేను చూస్తాను అని తనలో తాను అనుకుంటున్నట్టుగా ఇతడికి వినిపించేలా మాట్లాడాడు. దానితో బయట నిలబడి ఉన్న చంద్రమతి భర్త, ఏం జరిగిందండి, ఎందుకని అంతగా బాధపడుతూ ఉన్నారు అని ఎంతో ఆప్యాయంగా అడిగాడు. ఇంకా ఏం జరగాలండి, ఈ ఇంట ఆయన మా బావగారు, మా చెల్లెలికి పిల్లలు లేరు. ఈ ఇంట్లో ఎవరో మొగుడు వదిలేసిన మనిషి ఎలా చేరిందో గాని చేరింది. ఇప్పుడు మా బావ ఆవిడ్ని చేసుకుంటాడట, మా చెల్లెల్ని వదిలిపెట్టేస్తాడట. ఆవిడ కూడా అందుకు సిద్ధంగానే ఉంది. ఇప్పుడు మా గతి ఏం గాను, మా కష్టాన్ని మేము ఎవరితో వెళ్ళబోసుకోవాలి అంటూ విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయి వీధి తోవన తలుపు గుండా లోపలికి వచ్చి ఏమీ ఎరగనట్టుగా తన మంచం మీద తాను పడుకుని హాయిగా నిద్రపోయాడు. మురారి చెప్పిన మాటల మీద చంద్రమతి భర్తకి నమ్మకం కుదిరింది. ఎందుకంటే 3 రోజులుగా ఆమె అతనికి కిటికీ తలుపు తెరవట్లేదు. తెల్లవారగానే అతను వచ్చి వర్మతో, నేను బుద్ధిగడ్డి తిని నా భార్యని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళాను, ఆమెని నాతో పంపించేయండి అన్నాడు. దెయ్యం భయంతో హడలిపోతూ ఉన్న చంద్రమతి కూడా తన భర్త పిలవడంతో సంతోషంగా వెంట వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళినందుకు గాను ఇల్లు బోసిపోయిందని వాణివర్మలు ఒకరితో ఒకరు చెప్పుకుని బాధపడుతూ ఉన్నారు. ఇంతలో మురారి వచ్చి వాణివర్మల్ని బాధపడుతూ ఉన్నందుకు గాను, ఎందుకని అంతగా బాధపడుతూ ఉన్నారు, దెయ్యం వదిలినందుకా అన్నాడు. అదేంటి మురారి అలా మాట్లాడుతూ ఉన్నావు, ఆ అమ్మాయి మాకు ఎంతవరకు ఎంతో చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చింది అంది వాణి. అవునా, వాళ్ళిద్దరూ తోడు దొంగలు, ఆ విషయం మీకు తెలుసా? ఎవరైనా ముక్కు మోహం తెలియని వాళ్ళు వచ్చి ఆశ్రయం అడిగితే వెంటనే ఇచ్చేయడమేనా, వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవద్దు అని అంతవరకు జరిగిన కథంతా చెప్పాడు. ఆ మాట వినగానే వాణివర్మలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నిర్ఘాంతపోయారు. తమ స్నేహితుడు తమకి చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. తర్వాత మురారి 2 రోజుల పాటు వారి ఇంటనే ఉండి తర్వాత తన ఊరు ప్రయాణమయ్యాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ నాతో పాటు మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటూ ఉన్నాను. కొత్తగా మీ ముందుకే వస్తూ ఉన్న మా ఛానల్కి మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. మర్చిపోకుండా మా కథని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీరు కనుక ఇదే మొదటిసారిగా మా ఉమా చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మనం తిరిగి మరొక మంచి చందమామ కథతో మళ్ళీ కలుసుకుందాం.